గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు. హెల్త్ అలవెన్స్ 6,000తో కలిపి ఇచ్చేందుకు అంగీకారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ మార్పు. 9వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఏర్పాట్లు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదు. వైఎస్ మరణంపై మాకు అనుమానాలున్నాయన్న సజ్జల. కేసినేని నానితో ఎంపీ కనకమేడల భేటీ. రాజీనామా తర్వాత టీడీపీ చర్చలు. తెలంగాణలో పెండింగ్ చలాన్లకు మంచి స్పందన. ఇప్పటివరకు ప్రభుత్వానికి 67 కోట్ల ఆదాయం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో 9వ అంతస్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ మారింది. సంక్రాంతి పండుగ తర్వాత 9వ ఫ్లోర్కు షిఫ్ట్ కానుంది సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6వ ఫ్లోర్లో సీఎం రేవంత్ ఛాంబర్, సీఎంఓ, సిఎస్ ఆఫీస్ ఉన్నాయి. విజిటర్స్ తాకిడి ఎక్కువ కావడంతో 6వ ఫ్లోర్లో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఛాంబర్ను 9వ అంతస్తుకు మార్చారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో 9వ అంతస్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ మారింది. సంక్రాంతి పండుగ తర్వాత 9వ ఫ్లోర్కు షిఫ్ట్ కానుంది సీఎం రేవంత్ ఛాంబర్. రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6వ ఫ్లోర్లో సీఎం రేవంత్ ఛాంబర్, సీఎంఓ, సిఎస్ ఆఫీస్ ఉన్నాయి. విజిటర్స్ తాకిడి ఎక్కువ కావడంతో 6వ ఫ్లోర్లో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఛాంబర్ను 9వ అంతస్తుకు మార్చారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చన్న ఆయన, ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదన్నారు. అలాంటి పార్టీని తాము పట్టించుకోమన్నారు. రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాలున్నాయన్న సజ్జల, కాంగ్రెస్పై కూడా అనుమానాలున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసుల విషయంలోనూ టీడీపీ కాంగ్రెస్ ప్రమేయం ఉందన్నారు. అప్పటి నుంచి టీడీపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు.
పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూజ్ చేసుకోవచ్చు, వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు, నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తానన్నారు, తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,000 తగ్గించి 8,000 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవోపై అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమే అన్నారు సజ్జల. సమ్మె కారణంగా అంగన్వాడీల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని, వారు తిరిగి విధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని, అందుకే ఎస్మా ప్రయోగించామని అన్నారు. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది. రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై, ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. తల్లులు కానీ, బాలింతలు కానీ, గర్భిణులు కానీ, వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి మాట్లాడేదానికి? నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. మీ 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 సర్వీసెస్ చాలా విలువైనవమ్మా, చేయండి. మీ చేయలేనని ఇన్ని డిమాండ్లు తీర్చాము. 11 ఎన్నో వస్తే దాదాపు 8, 9, 10 తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది, అది కూడా కమిట్మెంట్. ఇది మేము ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజాతంత్రవాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని రామకృష్ణ అన్నారు. 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం పూనుకుంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం.
నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ రెండు చేయకపోతే నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నేను ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్. తిరుపతిలో అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగనన్నకు తమ గోడు వినిపించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రలో తమకిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. నేటితో 26వ రోజులు జరుగుతుంది. పెన్ డౌన్ చేశారు. తమ విధులకు పూర్తిగా కూడా హాజరు కాకుండా నిద్రాహారాలు కూడా మాని పూర్తిగా రోడ్ల మీద వాళ్ళ జీవితం గడిపేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇవాళ గవర్నమెంట్ జీవో నెంబర్ 2ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 2 ప్రకారం మనం చూసుకున్నట్టయితే వాళ్ళు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావాలనేటువంటిది ఆ యొక్క జీవో నెంబర్లో కూడా పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు వాళ్ళకి జీవోకి సంబంధించిన కాపీను నోటీసులు కూడా ఇవ్వడం జారీ కూడా చేశారు. అమ్మ చెప్పండి, మీ యొక్క డిమాండ్ ఏంటి? మీరు దాదాపు 26 రోజులు అవుతుంది, ఇళ్లలో వాళ్ళని కూడా వదిలేసి రోడ్డు మీద కూర్చొని మీరు యొక్క నిరసన కూడా తెలియజేస్తున్నారమ్మా. మా డిమాండ్ ఏమి లేదు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్న జగనన్న మాట నిలబెట్టుకోమంటున్నాము. ఇప్పుడు తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నది. దానికి అదనంగా 1000 రూపాయలు ఇస్తున్నారు. 14,500 రూపాయలు ఇమ్మని మేము అడుగుతున్నాం. ఎక్కువ మేము జీతాలు అడగడం లేదు. కాబట్టి ఈ సమ్మె చేసిన మొదలుకో నుంచి బీగాలు 2 సార్లు చర్చలు జరిగాయి. కనీసం మాకు జీతాలు పెంచాలన్న ఆలోచన, ఇంకిత జ్ఞానం కూడా లేదు. 48 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నాం. మాకు బెదిరింపులు, నోటీసులు ఇవ్వడము, మేము అట్లాగే ఎస్మా జీవోని తీసుకురావడము, అంగన్వాడీల పైన కేసులు పెట్టించడము, వాళ్ళ ఇళ్ళకు పోయి బెదిరించడము, ఇవన్నీ చేస్తున్నాడు. అంగన్వాడీలకు జీతాలు పెంచి వాళ్ళు నిరూపించుకోవాలి. లేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ జగనన్న ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయనకి ఇంతవరకే అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయమే తెలియదు. కానీ అంగన్వాడీలు తీసేయమని, నోటీసులు పంచమని, ఎస్మాని ఉపయోగించమని మాత్రం తెలుసు. అమ్మా, ఇప్పటికీ కూడా మీరు దాదాపు 26 రోజులుగా కూడా రోడ్డు మీద కూర్చున్నారు. మీ కుటుంబాలను కూడా పూర్తిగా మీరు ఇంటి వద్దకే పరిమితం చేశారు. అంటే మీ యొక్క ప్రధాన డిమాండ్ గవర్నమెంట్ ఆలోచిస్తుందా లేదంటారమ్మా? ఇది ఎంతటి సిగ్గంటే, అంగన్వాడీ కార్మికులు మేమందరం కూడా మహిళలం కాదా? 26 రోజులుగా మేము సమ్మెలో ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అక్క చెల్లెమ్మలు అంటారు. అక్క చెల్లెమ్మలు మేము మీకు చెల్లెలం కాదా? ఈ రోజుకొక జీవనం తీసుకొస్తున్నారు. మేము మహిళలం కాదా? మేము కనిపించడం లేదా? గ్రామ స్థాయిలో మీరు అమలుపరిచే సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తున్నాం. ఇక్కడ కింద స్థాయిలో వాళ్ళకందరికి మాత్రం సంక్షేమ పథకాలు మేము అమలు చేయాలా? ఇంత మంచి కర్కశమైన గుణం మీకు ఎక్కడిది జగనన్న గారు అని మేము అడుగుతున్నాం. అమ్మా, మొదటి నుంచి కూడా అంటే మీ యొక్క డిమాండ్లు సుమారు 10 ఉన్నాయి. అంటే ఈ యొక్క 10 డిమాండ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏందమ్మా? 10 డిమాండ్లు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమైన డిమాండ్లు 2 అని చెప్పాం. కనీస వేతనము సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 26,000 ఇవ్వాలనేది. గ్రాడ్యుయేట్ 3 రాష్ట్రాల్లో అమలు అవుతా ఉంది భారతదేశంలో. మన రాష్ట్రంలో కూడా అమలు చేయమంటున్నాం. ఈరోజు ఒక్కొక్కరికి 45-50 సంవత్సరాలుగా అంగన్వాడీ సర్వీసులు ఉంటే ఒక్కరికి కూడా గౌరవ వేతనం అనేది లేకుండా ఈరోజు మాకు ఈ సమ్మెకి మద్దతుగా ప్రజా సంఘాలు వచ్చాయి, కార్మిక సంఘాలు వచ్చాయి, అదేవిధంగా వామపక్ష పార్టీలు వచ్చాయి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు ఈరోజు మద్దతుగా ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వం మంచి ఆలోచించుకుంటా రకరకాల జీవాలు తీసుకొచ్చి, రకరకాల సర్క్యులర్ తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించగలమే కానీ మా సమ్మెని విరమించలేమని తెలియజేస్తాము. తమ డిమాండ్లు పరిష్కరించకపోగా అర్ధాంతరంగా తమ యొక్క నిరసనను నిలిపివేసి విధులకు హాజరు కావటం ఏంటని వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్గా కూడా కోరడం జరుగుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్కు నిరసన సెగ తగిలింది. గత 26 రోజులుగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీలను అడ్డుకున్నారు. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను నెట్టివేసే క్రమంలో తోపులాట జరిగింది. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాటలో ఓ అంగన్వాడీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడీలను పట్టించుకోకుండా మంత్రి ఉషశ్రీ చరణ్ వెళ్లిపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన మహిళను అంగన్వాడీ కార్యకర్తలే మోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారంట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్లో కలుస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడము. సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నిటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి, అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లా. బట్ అట్ ది సేమ్ టైం మొత్తంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం, అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు. కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ కేశినేని భవన్కు వచ్చిన టీడీపీ ఎంపీ కనకమేడల కేశినేని నానితో భేటీ అయ్యారు. రాజీనామా ప్రకటన తర్వాత కనకమేడల కేశినేనితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ తేల్చి చెప్పడంతో పార్టీకి దూరం అవ్వాలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా టీడీపీపై విమర్శలు చేశారు కూడా. తొలుత ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేశినేని భవన్కు వచ్చిన టీడీపీ ఎంపీ కనకమేడల కేశినేని నానితో భేటీ అయ్యారు. రాజీనామా ప్రకటన తర్వాత కనకమేడల కేశినేనితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ తేల్చి చెప్పడంతో పార్టీకి దూరం అవ్వాలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా టీడీపీపై విమర్శలు చేశారు కూడా. తొలుత ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్న ఆలయ ఈవో బాలాజీ, ప్రధాన అర్చకులు మల్లికార్జునతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. రేపే కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం రేపు అనగా 7/1/24 ఉదయం 10:30కు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మేము విచ్చేయించిన భక్తులకందరికీ కూడా అన్ని సౌకర్యములు, క్యూ లైన్లు కానీ, బ్యారికేడ్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి ఏ ఇబ్బందులు రాకుండా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు రేపు 2 మంత్రివర్యులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి దేవాలయానికి విచ్చేయించున్నారు. వచ్చే భక్తులకు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళకందరికీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ లాస్ట్ టైం పోయిన సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో సరిగా పార్కింగ్ లేక, సరిగా వాటర్ సప్లై లేక, ఈ శౌచాలయాలు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పోయినసారి కళ్యాణం కంటే కూడా ఇప్పుడు 20 టాయిలెట్లు కూడా కట్టడం జరిగింది, పర్మనెంట్ టాయిలెట్స్. మళ్ళీ వచ్చి మొబైల్ టాయిలెట్లను కూడా మేము ఫస్ట్ వారానికి అరేంజ్ చేస్తున్నాము.
మళ్ళా డ్రింకింగ్ వాటర్ కానీ ఏ సమస్యలు పోయినసారి కూడా లేదు, కానీ ఈసారి ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పోయినసారి కళ్యాణ మహోత్సవానికి ఎంతమంది హాజరయ్యారు, ఈసారి ఎంతమంది భక్తులు హాజరబోతున్నారు ఎంతమంది? కళ్యాణ వేదికలో సుమారు 8,000 మంది వరకు మా సీటింగ్ కెపాసిటీ ఉంది, కాబట్టి ఈసారి కూడా అంతమంది వస్తారు. దేవాలయానికి మాత్రం రేపు 25,000 వరకు భక్తులు వస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది? మహోత్సవం యొక్క ప్రత్యేకత ఇది ఈ దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం మార్గశిర మాసం చివరి ఆదివారం రోజు జరుగుతుంది. ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమై 10 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభమైతే 10 గంటల 45 నిమిషాలు సుముహూర్తం ఉంటుంది. తదనంతరం సాయంకాలం 5 గంటలకు స్వామివారి సేవా ఊరేగింపు ఉంది. తెల్లవారు లక్ష విలువార్చన కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 3 నెలల పాటు పాల్గొన మాసం చివరి సోమవారం వరకు అతి వైభవంగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి ఎక్కడి నుంచి ఒక మా తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒక సిద్దిపేట నుంచి, మరి ఏ ప్రాంతాల నుంచి హాజరు కాబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మన కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ సుమారు 50,000 మంది భక్తులు ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారని దేవాలయం వారు అంచనా వేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట ప్రాంతం నుంచి కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు హాజరవుతారని, అదేవిధంగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఆలయానికి రేపు జరిగే కళ్యాణ మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటుగా ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు పల్లా రాష్ట్రుడితో పాటుగా ప్రజాప్రతినిధులు మరియు ఈ యొక్క ఆలయ ధర్మకర్తతో పాటుగా ప్రజలందరూ పాల్గొంటారని, ఈ ప్రజలందరూ పాల్గొని మల్లికార్జున స్వామి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిగేటట్టు కూడా అందరూ సహకరించాలని చెప్పేసి ఆలయ అధికారి మరదం తెలుపుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మల్లారెడ్డి, స్వతంత్ర, సిద్దిపేట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బస్ ప్రయాణ పథకం కారణంగా గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆటో డ్రైవర్ సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సోమాజిగూడ బిఎస్ మక్తాలో సతీష్ తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిఎస్ మక్తాలోని కిరాయి ఇంట్లో నివాసం ఉండే 35 ఏళ్ల సతీష్ గౌడ్ 15 ఏళ్లుగా ఆటో నడిపి జీవనం సాగిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన సతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మృతి చెందాడు. ఆయనతో పాటు 2 కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరేబియన్ సముద్రంలో కూలిపోయింది. తీరా రక్షక దళం ఘటనా స్థలం నుంచి వీరి ముగ్గురితో పాటు పైలట్ మృతదేహాన్ని వెలికితీశారు. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలివర్ వయసు 51 సంవత్సరాలు. 2 కుమార్తెలు అన్నిక్, మదితాతో కలిసి ఆయన ప్రైవేట్ విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒలివర్ హాలీవుడ్తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్తో మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ది గుడ్ జర్మన్, స్పీడ్ రేసర్ సహా మొత్తం 60 సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు.